హాయ్ అండి, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. మనకి ఈరోజు మార్కెట్లో ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకం పేరు వివనా పబ్లికేషన్ వాళ్ళు ప్రజెంట్ చేసిన పుస్తకం. ఇది వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం పేరు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ. ఇది మన గ్రూప్ 2లో గ్రూప్ 3లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 2లో పర్టికులర్గా లాస్ట్ పేపర్, ఫోర్త్ పేపర్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించిన పుస్తకం అండి. ఇందులో తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ భావన, అలాగే సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అనే ఒక 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలకు సంబంధించినటువంటి పుస్తకమే ఈ పుస్తకం అనమాట. దీనికి చాలా క్విక్ రివిజన్గా చేసుకోవచ్చు. ఇది బిట్ బ్యాంక్గా రావడం జరిగింది. దీంట్లో 22 కాంటెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 22 పాఠాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా క్విక్ రివిజన్గా బిట్ బ్యాంక్ రూపంలో ఉంటుంది. మీరు ఎంసీక్యూ రూపంలో కూడా వీటిని పరిశీలించవచ్చు. చాలా ఈజీగా మీకు ఈ పుస్తకం ఎవరైతే కొత్తగా చదువుతున్న వాళ్ళకేమో చాలా సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి, ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు క్విక్ రివిజన్గా వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో ఈరోజే విడుదల కావడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసే ప్రయత్నం చేయండి ఈ పుస్తకాన్ని. ఓకే, ఖచ్చితంగా పుస్తకంలో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతిది కూడా టాపిక్ వైజ్గా ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకంలో నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే రూపొందించబడింది. చాలా అద్భుతమైన పుస్తకంగా మనం చెప్పవచ్చు. మనకు వన్ ఆఫ్ ది తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అండి. ఓకే, ఇక్కడ చూడండి. దీని తర్వాత మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో పర్టికులర్గా చూస్తే తెలంగాణ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అలాగే మనకు ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో ఉన్న కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటిదంటే బ్రిటన్ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అనేది జరిగినాయి. ఈ బ్రిటన్ సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మన ఇండియాలో బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఉంటుందో బ్రిటన్లో కూడా 2 పార్టీలు, ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఈ ప్రధానమైన పార్టీలు ఏంటి అంటే, ఒక పార్టీ పేరు, దాని పేరు కన్జర్వేటివ్ పార్టీ. పార్టీ పేరు ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ. ఇంకో పార్టీ పేరు ఏంటంటే లేబర్ పార్టీ. ఈ కన్జర్వేటివ్ పార్టీ అనేది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీనే రిషి సునక్ అనేటువంటి వ్యక్తిని అందించింది. రిషి సునక్ అంటే వ్యక్తి ఎవరు? బ్రిటన్ ప్రధాని పీఠాన్ని చేపట్టినటువంటి తొలి హిందూ వ్యక్తి, బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టినటువంటి ఆసియా మూలాలు కలిగినటువంటి వ్యక్తి, బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టినటువంటి తొలి భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తిగా మనకు ఎవరిని పేర్కొంటామంటే రిషి సునక్ని పేర్కొంటాం. అయితే రీసెంట్గా బ్రిటన్ సంబంధించినటువంటి ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించింది కాకుండా మనకు లేబర్ పార్టీ అనేది విజయం సాధించడం జరిగింది. ఈ లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్లో ఉన్నటువంటి 650 స్థానాల్లోకి ఎన్ని స్థానాలు అంటే 412 స్థానాల్లో విజయం సాధించింది. అంతేకాకుండా ఈ లేబర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, లేబర్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అతని పేరు కీర్ స్టార్మర్ అండి. ఈ కీర్ స్టార్మర్ అంటే పర్సను ఇతను 2015లో 2019లో 2 సార్లు ఎంపీగా అయ్యాడు. అలాగే 2020లో లేబర్ పార్టీని ఇతను అధ్యక్షుడు కావడం జరిగింది. అంతేకాకుండా 2024లో డైరెక్ట్గా బ్రిటన్కి లేబర్ పార్టీ తరపు నుంచి గెలిచి బ్రిటన్కి ప్రధానమంత్రి కూడా అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇతను మన భారతదేశానికి చాలా సానుకూలమైన వ్యక్తి. రీసెంట్గా కాశ్మీర్ అంశం ఏదైతే జరిగిందో ఆ కాశ్మీర్ అంశంలో కూడా ఇది భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధించిన అంశం, ఇది మనం జోక్యం చేసుకోకూడదని కూడా చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ది ఇతను ఫేవర్గా ఉన్నటువంటిది, అంటే ఇండియాకు చాలా ఫేవర్గా ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మనం పేర్కొనవచ్చు. ఎవరంటే ఇతని పేరు కీర్ స్టార్మర్ అండి. ఈ కీర్ స్టార్మర్ అటువంటి వ్యక్తి బ్రిటన్ దేశానికి 5 దశాబ్దాల తర్వాత అత్యధిక వయసు ఉన్నటువంటి ప్రధానిగా ఇతను ఎంపిక కావడం జరిగింది. ఇతని ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు అండి. 61 ఇయర్స్ అంటే ఇతనికంటే ముందున్న రిషిస్లో కూడా చాలా తక్కువ ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వ్యక్తి అండి. అంతేకాకుండా బ్రిటన్ గురించి మనం మాట్లాడితే, ఈ బ్రిటన్ వాళ్ళు కీర్ స్టార్మర్ వెంటనే ప్రధానమంత్రి కాగానే తనకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో ఒక 3 వెంటనే అపాయింట్మెంట్ చేశాడు. అందులో ఇంపార్టెంట్ పర్సన్, బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా వచ్చినటువంటి పర్సన్, ఆమె పేరు రాచెల్ రివ్స్ అండి. ఇవ బ్రిటన్కి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రావడం జరిగింది. అసలు బ్రిటన్ ఎన్నికలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఆర్థిక సంక్షోభం అనేది కూడా ఒకటి ఉండడం జరిగింది. అందులో బ్రెగ్జిట్ అనేటువంటి అంశం కూడా ఉండడం జరిగింది. బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్ళిపోవడాన్ని బ్రెగ్జిట్ అంటారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత బ్రిటన్లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం కానీ, బ్రిటన్లో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో భాగంగా మరి ఇప్పుడు ఆర్థిక మంత్రిగా
రాచల్ రీవ్స్ అనే ఒక మహిళను ఎంపిక చేయడం జరిగింది. ఈమె ఏ విధంగా చేపడుతుంది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ కావడం జరుగుతుంది. అలాగే బ్రిటన్ విదేశాంగ మంత్రిగా డేవిడ్ లామిని ఎంపిక చేశారు. అలాగే బ్రిటన్ సాంస్కృతిక మీడియా క్రీడల మంత్రిగా లీసా నాండిని ఎంపిక చేయడం జరిగింది. లీసా నాండిని ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ బ్రిటన్ పార్లమెంట్ జరిగిన 650 పార్లమెంటు స్థానాల్లో 28 మంది మన భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు, మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు కూడా గెలుపొందడం జరిగింది. అంటే 650 మందిలో 28 మంది మన ఇండియన్స్ కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా 28 మందిని పక్కన పెడితే, అంటే వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని కాకుండా ఇంకా మన తెలుగు రాష్ట్రాల గురించి మనం ఆలోచిస్తే తెలుగు నేపథ్యం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ఎన్నికలలో పార్టిసిపేట్ చేశారు. బట్ వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళలో పేరు ఏం పేరు అంటే కన్నెగంటి చంద్ర అని ఒక పర్సన్ అండి. ఇంకో పర్సన్ పేరు ఉదయ నాగరాజు. వీళ్ళిద్దరు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, బట్ ఓడిపోయారు. అయితే ఇదే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రోబో కూడా, ఏఐ రోబో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ రోబో పేరు స్టీవ్ అనే రోబో అనమాట. ఏఐ స్టీవ్ అనే రోబో. వాస్తవంగా స్టీవ్ అనే పర్సన్ తరపున ఏఐ రోబో అనేది ఆ ఎన్నికలలో నిలబడడం జరిగింది. బట్ ఇది కూడా ఓడిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికైన వ్యక్తి పేరు ఏమిటంటే కీర్ స్టార్మర్ అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక దేశం గురించి వచ్చినప్పుడు ఆ బ్రిటన్ యొక్క ఆ దేశం యొక్క రాజధాని, ఆ దేశం యొక్క కరెన్సీ, ఆ దేశం యొక్క సంబంధించిన పార్లమెంటు, ఇటువంటి అంశాలు ఐడియా ఉండాలి. ఇప్పుడు బ్రిటన్ అనేసరికి బ్రిటన్కి సంబంధించిన రాజధాని పేరు ఏం పేరు? రాజధాని పేరు లండన్. అలాగే బ్రిటన్కి సంబంధించినటువంటి కరెన్సీ పేరు పౌండ్. అలాగే బ్రిటన్ సంబంధించిన పార్లమెంట్ ఏమంటారు? పార్లమెంటే అంటారు. కానీ బ్రిటన్ పార్లమెంట్ ఏమంటారంటే బ్రిటిష్ పార్లమెంట్ని ప్రపంచంలో అన్ని పార్లమెంట్ వ్యవస్థకి తల్లి వంటిదిగా దీన్ని పేర్కొంటారు. భారతదేశంలో ఉన్న పార్లమెంట్ వ్యవస్థ కానీ, కెనడాలో ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థ కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న పార్లమెంట్ వ్యవస్థ కానీ, ఇటువంటి వ్యవస్థ అన్నిటి కూడా మూల కారణం ఏంటంటే బ్రిటన్ యొక్క పార్లమెంట్ అనేది ఐడియా చేసుకోవాలి. బ్రిటన్కు ఉన్నటువంటి ప్రస్తుత రాజు పేరు చార్లెస్ 3 అలాగే బ్రిటన్లో అతిపెద్ద నగరం ఏంటంటే లండన్ ఉంది. ఈ లండన్ ప్రపంచంలో అతిపెద్ద నగరం అండి. ఈ లండన్ నగరానికి మేయర్గా ఎంపికైనటువంటి వ్యక్తి సాదిక్ ఖాన్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ సాదిక్ ఖాన్ అనే పర్సన్ కూడా లండన్ నగరానికి మేయర్గా ఎంపికైన తొలి ముస్లిం వ్యక్తి అని కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్ అండి. యా, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ జాతీయ స్థాయిలో భాగంగా రావడం జరిగింది. అదేమిటంటే ఆదర్శ పాస్టర్ కేర్ నిబంధనలు 2024 అనేది రావడం జరిగింది. 2024 అనేది రావడం జరిగింది. ఇందులో ఏంటి 2024 వరకు వచ్చింది ఏంటిదనంటే, ఈ ఆదర్శ పాస్టర్ కేర్ నిబంధనలు అంటే తల్లిదండ్రులు లేనటువంటి చిన్నారులు కానీ, అలాగే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు కానీ, వాళ్ళ ఇద్దరు సంబంధించింది ఆదర్శ పాస్టర్ కేర్ నిబంధనలు 2024. ఇందులో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల వరకు పిల్లలు కానీ, 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలు కానీ, ఈ పిల్లలని తల్లిదండ్రులు అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకునే వీలు ఉంటుంది. ఈ అడాప్ట్ చేసుకునే క్రమంలో భాగంగా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అన్నమాట. ఏంటి ఆ నిబంధనలు అంటే, వాళ్ళు 1 ఇయర్ పాటు వాళ్ళ యొక్క ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆ దత్తత తీసుకున్న వారిని 1 ఇయర్ పాటు వాళ్ళ దగ్గర ఉంచుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా అనిపించింది అనుకోండి, రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. అలాగే 2 ఇయర్స్ కూడా సెకండ్ ఇయర్ కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అంటే 18 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అండి. 18 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల వరకు అంటే పిల్లవాడికి 18 సంవత్సరాల వరకు కాదు, ఓవరాల్గా వాళ్ళు 18 ఇయర్స్ వరకు దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ అన్నాదమ్ములు కానీ, ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు అయినటువంటి అనాథలు పిల్లలు కానీ, అలాగే ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్క చెల్లెలు కానీ, వీళ్ళిద్దరు కనుక ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని దత్తత తీసుకోవాలన్నమాట ఆ ఫ్యామిలీ. అలాగే ఇంకొక ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నప్పుడు 18 సంవత్సరాలకు రెన్యువల్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ 2 ఇయర్స్కే వాళ్ళు దత్తత తీసుకున్న 2 ఇయర్స్కే శాశ్వతంగా కూడా అడాప్ట్ చేసుకునే వెసులుబాటు అనేది ఈ చట్టంలో ఈ నిబంధనలలో రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆ దత్తత తీసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ దత్తత తీసుకున్నటువంటి పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని కూడా తీసుకోవాలండి. ఒకవేళ అన్నా చెల్లెలు అక్కదమ్ములు కాకపోతే మాత్రం ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. అయితే ఆ కుటుంబంలో తీసుకున్నటువంటి దత్తత తీసుకున్నటువంటి పిల్లల సంఖ్య వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్యకు ఏమాత్రం కూడా ఎక్కువగా ఉండకూడదు. అంటే వాళ్ళ పిల్లల సంఖ్య అంటే ఇద్దరు కనుక ఉండరనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ 2 మెంబర్స్ కనుక ఉంటే వాళ్ళ ఇద్దరు మాత్రమే దత్తత తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళ కుటుంబంలో పిల్లల సంఖ్య 4కు మించకూడదు. 4కు మించకూడదు సెన్స్ ఇక్కడ 4 మించకూడదు సెన్స్ ఏంటంటే, ఇద్దరు ఆడపిల్లలు లేకుంటే ఇద్దరు అన్నదమ్ములు లేకుంటే అక్క కానీ, లేకుంటే ఒక ఆడపిల్ల కానీ, ఒక అబ్బాయి కానీ ఇద్దరిని కనుక తీసుకుంటే ఆల్రెడీ ఆ తల్లిదండ్రులకు ఇంకొక 2 పిల్లలు ఉన్నారనుకోండి,
ఆ ఇద్దరు పిల్లల వరకే స్టాప్. మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని దత్తత తీసుకోవాలనే ఆలోచన ఉండకూడదు. అంటే నలుగురు వరకే వాళ్ళ కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ కుటుంబంలో నలుగురు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళ సొంత బిడ్డలు ఇద్దరు కానీ, లేకుంటే సొంత బిడ్డలు ఇద్దరు కానీ, కొత్తగా వచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు కానీ, ఓవరాల్గా 4 బిడ్డల వరకు కానీ వాళ్ళకి దత్తత తీసుకునే వెసులుబాటు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే తీసుకునే తల్లిదండ్రుల యొక్క వయస్సు కూడా ఎలా ఉండాలి అంటే 35 years to 55 years మధ్యన ఉండాలి. అంటే వాళ్ళ 35 to 55 years మధ్యన అంటే ఒకవేళ సగటు వయసు కూడా తీసుకుంటే, సగటు వయసు అంటే ఒకవేళ తండ్రి వయసు ఎక్కువగా ఉండి తల్లి వయసు తక్కువగా ఉన్నా కూడా వాళ్ళ ఇద్దరిని కూడితే కూడా ఎంత రావాలి అంటే 70 years నుంచి 110 సంవత్సరాల మధ్యన మాత్రమే ఉండాలండి. అంటే 70 నుంచి 110 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఆ సగటు వయసు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క దత్తత తీసుకునే కార్యక్రమానికి ఎలిజిబుల్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ నిబంధనలు 2024 కొత్తది రావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు ఈ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్ జూనోసిస్ డేగా మనం పేర్కొనవచ్చు. జూనోసిస్ అంటే ఏంటంటే జంతువుల నుంచి మనకు మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోసిస్ వ్యాధులుగా పేర్కొంటారు. ఈ జూనోసిస్ వ్యాధులకు ఉదాహరణ మనం పేర్కొంటే రేబిస్ వ్యాధి కానీ, స్వైన్ ఫ్లూ కానీ, బర్డ్ ఫ్లూ కానీ, ఎబోలా లాంటి వ్యాధులు కానీ, అలాగే కరోనా లాంటి COVID-19 లాంటి వ్యాధులు కానీ, ఇవన్నీ కూడా జూనోటిక్ వ్యాధులు, అంటే జంతువుల నుంచి మనుషులకు వస్తున్నటువంటి వ్యాధులు. అలాగే డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ జూనోటిక్ వ్యాధులు 3 రకాలుగా చెప్పవచ్చు. నెంబర్ 1 ఏంటిదంటే వాటి యొక్క స్రావాల వల్ల, అంటే స్రావాల వల్ల మీన్స్ అవి కరవడం వల్ల, అంటే కుక్క మనకు గరిస్తే రేబిస్ వ్యాధి వస్తుంది కదా, అటువంటిది అనమాట. నెంబర్ 2 ఏంటంటే నీటి సంబంధమైన జీవుల వల్ల వచ్చేటువంటి వ్యాధులుగా మనం పేర్కొనవచ్చు. నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు గబ్బిలాల వల్ల ఇటువంటి రకమైన వ్యాధులు వచ్చి దాన్ని 3 రకాలైనటువంటి జూనోటిక్ వ్యాధులు అనేది మనకు ఉండడం జరిగింది. అయితే ఈ జూనోటిక్ వ్యాధులలో ఈ జూనోటిక్ డేగా ఈ జూలై 6వ తారీఖున ఎందుకు జరుపుకుంటున్నాం? జూలై 6వ తారీఖు జరుపుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు రేబిస్ వ్యాధికి లూయిస్ ప్యాచర్ అనేటువంటి వ్యక్తి వ్యాక్సిన్ కనుగొని ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఇదే రోజున ఆయన వేయడం జరిగింది. ఆయన 1885లో ఈ యొక్క ఘనత చేయడం జరిగింది. 1885 సరికి మీ కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవాన్ని కూడా, అవతరణ సంవత్సరం అనేది కూడా మీకు ఐడియా రావాలి. సో 1885లోనే చేయడం జరిగింది కాబట్టి మరి 1885 జూలై 6న ఇది చేశాడు కాబట్టి జూలై 6ని మనం వరల్డ్ జూనోటిక్ డేగా మనం జరుపుతున్నాం. అంతేకాకుండా మన ఇండియా వాళ్ళు రేబీస్ అనుకుంటే ఒక వ్యాధి ఉంది కదా, ఈ రేబీస్ వ్యాధి కుక్క కరవడం వల్ల వస్తుంది కాబట్టి ఈ రేబీస్ వ్యాధిని 2030 కల్లా భారతదేశం నుంచి సమూలంగా నిర్మూలించాలని కూడా లక్ష్యంగా నిర్ణయించారు. 2030 కల్లా సమూలంగా నిర్మించాలని కూడా లక్ష్యంగా నిర్ణయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దీని తర్వాత నెక్స్ట్ అంతర్జాతీయ సహకార దినోత్సవం. జూలై 6వ తారీఖున అంతర్జాతీయ సహకార దినోత్సవం కూడా మనం జరుపుతున్నాం. ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం అనేసరికి మనకు ఐడియా ఉండాల్సిన విషయం ఏంటంటే సహకార సంఘాలు ఉంటాయి. ఈ సహకార సంఘాలు భారతదేశంలో సుమారుగా 8 లక్షల వరకు సహకార సంఘాలు ఉన్నాయండి. 8 లక్షల వరకు సహకార సంఘాలు ఉన్నాయి. భారతదేశంలో సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి చట్టం ఏంటిదంటే 97వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనకు 2011లో రావడం జరిగింది. దీని ద్వారా భారత రాజ్యాంగంలో 9th B అనేటువంటి ఒక భాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో 9th B అనే భాగాన్ని ఏర్పాటు చేస్తూ సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత కల్పించడమే కాకుండా ఈ 2021లో సహకార రంగానికి ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో తొలి సహకార మంత్రిగా నియమితున్నటువంటి వ్యక్తి పేరు అమిత్ షా. ఇప్పుడు కూడా కొనసాగుతున్న వ్యక్తి కూడా అమిత్ షానే మనం పేర్కొనవచ్చు. భారతదేశంలో మొత్తం ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయి అంటున్నామంటే భారతదేశంలో 8 లక్షల సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1,03,304 సహకార సంఘాలు వ్యవసాయ రంగానికి సంబంధించినవే మనం పేర్కొనవచ్చు. ఇందులో ప్రాథమిక సహకార సంఘానికి సంబంధించినటువంటి బ్యాంకులు ఉన్నాయి, చక్కెరకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఉన్నాయి, పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అంతర్జాతీయ సహకార ఉద్యమ దినోత్సవానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం పేర్కొనవచ్చు. అలాగే నెక్స్ట్ వాతావరణ మార్పుల వల్ల అల్ప మధ్య ఆదాయ దేశాలలో చనిపోతున్నటువంటి చిన్నారుల శాతం ఎంత ఉంటుంది అని ఇటీవల జర్మనీలోని సంస్థ పేరు చూడండి. ఇక్కడ జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ అనే సంస్థ వాళ్ళు అంచనా వేశారు. ఎంతమంది చనిపోతున్నారంటే వాతావరణ తేడాల వల్ల 4% మంది చిన్నపిల్లలు చనిపోతున్నారండి అల్ప మధ్యాదాయ దేశాలు. అంటే IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అనేది
160గా ఈ దేశాలలో ఉంటుంది. ఏ దేశాలలో అంటే పర్టికులర్గా పాకిస్తాన్, మాలి, సియోరా లియోన్ అండ్ నైజీరియా అటువంటి 4 దేశాల్లో చాలా స్పష్టంగా ఇక్కడ అల్ప మధ్యాదాయ దేశాల్లో ఈ యొక్క అతి ఎక్కువ వేడి ఉండడం వల్ల కానీ, అతి ఎక్కువ చలి ఉండడం వల్ల కానీ ఆ పిల్లలు తట్టుకోలేక చనిపోవడం జరుగుతున్నది ఇక్కడ పేర్కొనడం జరిగింది. పేర్కొన్న సంస్థ ఏంటిదంటే అది జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అర్థం చేసుకోవాలి. ఈ సంస్థ జర్మనీకి సంబంధించినటువంటి సంస్థ. నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినది ఏంటిదంటే ఒక 4 అంశాలు. ఈ 4 అంశాలలో తెలంగాణకు సంబంధించిన అంశం ఉంది. తెలంగాణకు సంబంధించిన అంశం సుదర్శన్ రెడ్డి. ఈ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. వీరు 2002 ఐఏఎస్ బ్యాచ్ సంబంధించినటువంటి పర్సన్. వీరు అన్నమయ్య జిల్లా వాసి. అయితే వీరు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి వీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా వీరు నియమితులు అయిన విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ రావడం జరిగింది. ఏంటిదంటే 2030 నాటికల్లా భారతదేశంలో గిగ్ వర్కర్స్ ఎంతమంది కాబోతున్నారని అంచనా వేస్తున్నారంటే 2,40,00,000 మంది అవుతారని ఒక అంచనా వేస్తున్నారు. 2,40,00,000 మీన్స్ ఏంటంటే గిగ్ వర్కర్ అంటే ఏంటి అది ఒక ఐడియా చూసుకోవాలి. గిగ్ వర్కర్స్ అంటే ఏంటంటే నో ఆఫీస్ నో టైం, నో ఆఫీస్ నో టైం అండ్ నో బాస్. ఇటువంటి వాళ్ళని గిగ్ వర్కర్గా పేర్కొంటాం. ఉదాహరణకు ర్యాపిడో డ్రైవర్ కానీ, స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే జెప్టోలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్గా మనం పేర్కొంటాం. ఈ గిగ్ వర్కర్లకి ఎటువంటి టైం టేబుల్ ఉండదు, ఎటువంటి టైమింగ్స్ ఎటువంటి ఆఫీస్ అంటూ ఏది ఉండదు. ఎవరు కూడా వీళ్ళకి అజమాయిషి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. వీళ్ళని గిగ్ వర్కర్గా మనం పేర్కొనడం జరుగుతుంది. అలాగే వీళ్ళు గిగ్ వర్కర్ యొక్క వాళ్ళ యొక్క కార్మిక సంఖ్య ఎంతవరకు పెరగబోతుందంటే 2,40,00,000 వరకు ఎప్పటి వరకు పెరుగుతుంది, 2030 కల్లా పెరుగుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా పేర్కొంటున్నారు. అలాగే నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారి గురించి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. నితిన్ గడ్కరీ గారు ఏం చేశారంటే ప్రపంచంలోనే తొలిసారిగా సిఎన్జి బైక్, కంప్రెసివ్ న్యాచురల్ గ్యాస్ ఒక బైక్ని బజాజ్ ఫ్రీడమ్ 125cc వారు పూణేలో ప్రారంభించడం జరిగింది. ఈ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే గ్యాస్ ఆధారిత బైక్గా మనం పేర్కొంటాం. అయితే మన గ్యాస్ అన్ని చోట్ల ఉండదు కదా సార్ అని మీకు డౌట్ వస్తుంది. గ్యాస్ అన్ని చోట్ల ఉండదు కాబట్టి అందులో ఒక 2 లీటర్లు పెట్రోల్ కూడా ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పాలి అంటే ఒక హైబ్రిడ్ బైక్ అండి. అంటే జనరల్గా మనకు కార్లలో హైబ్రిడ్ కార్ ఉంటుంది. హైబ్రిడ్ కార్ అంటే గ్యాస్తో నడుస్తుంది, డీజిల్తో నడుస్తుంది, లేకుంటే గ్యాస్తో నడుస్తుంది, పెట్రోల్తో నడుస్తుంది, లేకుంటే ఎలక్ట్రిక్తో నడుస్తుంది అన్నట్టు ఇలా ఉంటుంది కదా 2 వేరియేషన్స్లో. ఇక్కడ కూడా ఏంటంటే మనం 2 వేరియేషన్స్ నడుస్తుంది. ప్రపంచంలోని తొలి సిఎన్జి బైక్గా మనం పేర్కొంటాం. తద్వారా జీరో ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ అండి, మళ్ళీ ఈరోజు మన ఇండియాకు సంబంధించి ప్రపంచంలో తొలిసారి అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఈ ప్రపంచంలో తొలిసారిగా లేజర్ యాంజియోప్లాస్టీ అనేది నిర్వహించడం జరిగింది. ఛత్తీస్గఢ్లోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ దవాఖానలో నిర్వహించారు. యాంజియోప్లాస్టీ అనేది గుండెకు రక్తనాళాలకు సంబంధించిన విషయంలో బాగా చేస్తుంటారు. ఈ యొక్క ప్రపంచంలో తొలిసారిగా లేజర్ పద్ధతిలో యాంజియోప్లాస్టీ సర్జరీ చేసినటువంటి హాస్పిటల్ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దవాఖానాను కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. డాక్టర్ స్మిత్ శ్రీవాస్తవ నేతృత్వంలో జరిగిందని కూడా మనం పేర్కొనవచ్చు. ఈ 4 అంశాలలో మనకు ఒకటి తెలంగాణకు సంబంధించిన అంశం ఉంది, ఒక ఎకానమీకి సంబంధించిన అంశం ఉంది. అలాగే ఇక్కడ ప్రపంచంలోనే అని సిఎన్జి గ్యాస్ గురించి చెప్తున్న నితిన్ గడ్కరీ గారు, ప్రజెంట్ రోడ్డు రవాణా శాఖ మంత్రి మన కేంద్రంలో. అలాగే నెక్స్ట్ ఇక్కడ ప్రపంచం తొలిసారిగా మనకు ఈ హార్ట్కి సంబంధించినటువంటి యాంజియోప్లాస్టీని కూడా చేసిన విషయాన్ని కూడా ఇక్కడ మనం పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి ఈ 4 పేపర్లకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. ఈ 4 పేపర్లకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. మనం ఇందులో ది హిందూ అయినా, అలాగే పిఐబి లాంటి ఆల్ ఇండియా రేడియో సమాచారం అయినా, ఏ సమాచారం అయినా ఇంతకు మించి పెద్దగా ఉండదు. ఒకవేళ మీరు ఎక్కడైనా మీరు చూస్తున్నా కూడా అవి అవుట్ ఆఫ్ ది అంటే నిన్నటి మన్నటి అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజుకు మీరు పేపర్లు చదవనవసరం లేదు, జస్ట్ మనం చెప్పిన మీరు ఫాలో అయితే చాలండి. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.